హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. స్టార్టింగ్లోనే మీకు 40,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. చక్కగా మీరు సింపుల్గా మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. అందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి అఫీషియల్గా మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్గా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్గా మీరు ఇక్కడ బ్లూ కలర్లో అప్లై అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు సింపుల్గా మొబైల్ త్రూగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, మీ యొక్క రెజ్యూమే అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. రెజ్యూమే అనేది మీరు ప్రాపర్గా అప్డేట్ అనేది చేసుకోండి. రెజ్యూమే అంటే ఏం లేదు, మీ యొక్క నేమ్ అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్స్, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉండేటువంటి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేటువంటి దాన్ని మనం రెజ్యూమే అంటాం. దాన్ని మనము ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయండి. డాక్స్ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్లో కానీ అప్లోడ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ బాక్స్లో జస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి రాయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను కాబట్టి వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించి సంస్థ ఉంది కదా, ఈ సంస్థకి సంబంధించి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ మేనేజర్కి సంబంధించి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ దర్ సివి అంటే రెజ్యూమేని మనము ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 6th వరకు అయితే టైం ఇచ్చారు. సెప్టెంబర్ 6th లోపు మీరు ఈవినింగ్ 5:30 PM లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చేస్తా అంటే కుదరదు, ఇదే మనకి లాస్ట్ డేట్ అనమాట. మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. apts.gov.in కి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయొచ్చు అనమాట. సబ్మిట్ అప్లికేషన్ విత్ డీటెయిల్డ్ CV అండ్ రెలవెంట్ టెస్టిమోనియల్స్ బై ద డెడ్ లైన్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇంకా ఇతర డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా మీరు స్కాన్ చేసి PDF ఫైల్లో మెర్జ్ చేసేసి వాటిని మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇన్కంప్లీట్గా అప్లికేషన్ కనుక పెడితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు రెజ్యూమే అప్లోడ్ చేయకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కుదరదనమాట. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి మీకు టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ పెట్టి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ అంటే ఆల్రెడీ మీరు గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేస్తూ ఈ జాబ్స్కి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC అనేది మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి విత్ ఎలాంగ్ CV అంటే మీరు రెజ్యూమేతో పాటు అలా ఆ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే టెస్ట్ అయినా పెట్టచ్చు, లేదంటే ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవ్రీ మంత్ కూడా మీకు 40,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ కూడా ఇచ్చారు చూడండి. డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే మీరు జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఐటీ సర్వీసెస్ని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మీరు చేయాల్సినటువంటి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అది కూడా ఇచ్చారు చూడండి. అంటే మీరు చేసే వర్క్ ఏంటి అంటే కోఆర్డినేట్ విత్
ద డిస్ట్రిక్ట్ కలెక్టరేట్. సో మీరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్తో కోఆర్డినేట్ అయ్యి ఏపీఈడిబి, ఏపీడబ్ల్యూఎస్సి, ఇండస్ట్రీస్, రెవెన్యూ అథారిటీస్ అండ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సపోర్ట్ ఐటీ అండ్ ఈఎస్డిఎం ప్రాజెక్ట్స్ అండ్ ద ఈకో సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చారు. వీటికి సంబంధించి ఐటీ సర్వీసెస్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓవరాల్ మానిటరింగ్ ఆఫ్ ది అసిస్టెంట్ మేనేజర్స్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా మేనేజ్ అండ్ మెయింటైన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్స్ ఆఫీసెస్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అండర్లో పనిచేసేటువంటి ఆఫీసులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీరు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది, మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంప్లిమెంట్ అండ్ సపోర్ట్ ఐటీ సిస్టమ్స్. సో మీరు ఐటీ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడము, సపోర్ట్ చేయడము, ఇక కలెక్టరేట్కి సంబంధించి సబార్డినేట్ ఆఫీసెస్కి సంబంధించి అప్లికేషన్స్ని మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెక్నికల్ సపోర్ట్ కూడా అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐటీ సిస్టమ్స్ అండ్ డేటాని మీరు సెక్యూరిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో అన్నీ ఇచ్చారు, అవన్నీ కూడా మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది అనమాట. మీరు జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో సో ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది, పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 పోస్ట్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. కి సంబంధించి మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి డిస్ట్రిక్ట్లలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2025 నాటికి మినిమం 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్స్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్ అండ్ బాపట్ల. సో ఈ యొక్క లొకేషన్స్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈచ్ 1 డిస్ట్రిక్ట్కి సంబంధించి పోస్ట్ ఇస్తారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బీటెక్ కానీ ఎంటెక్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఏ విభాగంలో అంటే కంప్యూటర్ సైన్స్లో కానీ, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్లో కానీ మీరు చేసి ఉండాలి. లేకపోతే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు మినిమం 3 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎంబీఏ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా 1 ఇయర్ పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకా ఉంటే మీకు ఇంకా కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మాకు అర్జెంటుగా జాబ్ కావాలి మాకు మన ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఫీజు లేదు, జస్ట్ మీరు షార్ట్ లిస్ట్ అయితే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఇలాంటి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి.